హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మల్లీశ్వరి కిచెన్. ఈరోజు వీడియోలో మనకి ఎంతగానో ఉపయోగపడే మంచి టిప్ ఒకటి చెప్తానండి. ఇది అందరి ఇళ్ళల్లో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. మనం ఇప్పుడు శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో ఎక్కువగా గుళ్ళకి వెళ్ళి లేదంటే ఇంట్లో పూజలు చేసుకుంటూ కొబ్బరికాయలు అనేది ఎక్కువగా కొట్టుకుంటాం కదా. అలాంటప్పుడు ఆ కొబ్బరి చిప్పల్ని మనం ఎండలో పెడతాము. లేదంటే ఒక్కోసారి మనం అపార్ట్మెంట్లో ఉన్నట్టయితే ఆ ఫ్లాట్లోకి ఎండ అనేది ఒక్కోసారి సరిగా రాదండి. అలాంటప్పుడు కొబ్బరి చిప్పలు అనేది కలర్ మారిపోతా వాడుకోవడానికి పనికి రాకుండా పోతాయి. అలాంటప్పుడు పడేస్తూ ఉంటాం. నేను కూడా ఒక్కోసారి లోన ఎల్లోగా జిగటగా లేదంటే రెడ్ కలర్లో వచ్చేస్తానండి. ఎండబెట్టినా కూడా ఒక్కోసారి బాగా రెడ్ కలర్లో వచ్చేసి కొబ్బరి టేస్ట్ అనేది మారిపోయింది. ఇంకా అలాంటప్పుడు ఆ కొబ్బరిని మనం యూజ్ చేసుకోలేం కదా, అప్పుడు పడేసేదాన్ని. అలా కాకుండా ఈరోజు నేను చెప్పే టిప్ తోటి మీరు ట్రై చేసి చూడండి. కొబ్బరి అనేది ఎప్పుడు పడేయకుండా ఎండు కొబ్బరిలాగా మనం ఎండలో పెట్టే పని లేకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అంతే కదండి, కొబ్బరి చిప్పల నుండి ఈజీగా మనం కొబ్బరి అనేది తీయొచ్చు. మరి ఇప్పుడు ఆ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకోవాలి. మనం అప్పటికప్పుడు పూజ చేసి కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా, ఆ కొబ్బరి చిప్పలను తీసుకొని ఈ నీళ్ళతోటి కొబ్బరి చిప్పలోని లోన జిగట కానీ లేదంటే కొబ్బరి నీళ్ళ తడి కానీ లేకుండా చేతితోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా చేతితోటి రుద్దుకుంటూ కడగాలండి. కొబ్బరి చిప్పక పైన కానీ లోన కానీ శుభ్రంగా ఈ విధంగా కడగాలి. మనకి దగ్గర ఎన్ని చిప్పలు ఉంటే అన్ని చిప్పల్ని ఇదే విధంగా చేతితోటి ఈ విధంగా రుద్దుతూ కడగాలి. చూడండి, ఈ విధంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని కొబ్బరి చిప్పలకి తడి అనేది లేకుండా తుడుచుకోవాలి. లోన వైపు పైన వైపు మొత్తం బాగా తుడుచుకోవాలండి. అస్సలు తడి అనేది లేకుండా ఈ విధంగా పొడి క్లాత్ తోటి తుడుచుకొని పెట్టుకోవాలి. ఇలా తుడిచిన కొబ్బరి చిప్పల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా డోర్లో పెట్టుకున్నట్లయితే ఆ చిప్పల్ని కూడా మనం ఒక చిప్ప మీద ఒకటి పెట్టకూడదండి. పక్కన పెట్టుకున్నట్లయితే చూశారు కదా, ఇలా వారం రోజులకే మనకి కొబ్బరి అనేది రెడీ అయ్యిద్ది. ఎండు కొబ్బరిలాగా రెడీ అయ్యిద్దండి. అసలు చిప్ప అనేది నల్లబడదనమాట, కలర్ మారుతూ తెల్లగా ఉంటాయి ఈ చిప్పలు కూడా. ఇలా వారం రోజుల పాటు పెట్టిన కొబ్బరి చిప్పని నీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చాకుతోటి సైడ్ లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఈజీగా వచ్చిద్దండి. చూసారు కదా, మీరు కనుక ఈ విధంగా చేసినట్లయితే కొబ్బరి మనకి ఎన్ని రోజులున్నా సరే అస్సలు పాడవదండి. పైగా కొబ్బరి చిప్పలు కూడా బాగా తెల్లగా ఉంటాయి. ఒకసారి ఈ టిప్పు ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. చూశారు కదండి, ఎండలో పెట్టే పని లేకుండా కొబ్బరిని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవచ్చో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.